హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు మంచి వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేసా. విత్ ఇన్ 5 minutesలో అయితే వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను క్రియేట్ చేసిన వాట్సాప్ స్టేటస్ ఒకసారి మీరు డెమో చూడండి. సో గైస్, మీరు డెమో చూసారు కదా, ఇలా మీరు అయితే వాట్సాప్ స్టేటస్ అందంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లింక్స్, మీకు టెంప్లేట్ లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మీరు ఫస్ట్ వచ్చేసి Kinemaster అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు గ్యాలరీకి వెళ్ళిపోతుంది. గ్యాలరీకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరైతే ఏ ఫొటోస్ అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఒక 4 ఫొటోస్. సో ఇలా ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి సో మనకైతే ఇక్కడ పిక్ అయితే ఫుల్ స్క్రీన్లో లేదు. సో మనం ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవాలంటే ఇక్కడ మనకి సీజర్ పక్కన ఓ సింబల్ అవుతుంది కదా, ఇక్కడ చూడండి. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఈక్వల్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి సో 2 ఫింగర్స్తోని ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి సో దీన్ని ఇట్లా జూమ్ తీస్తే మనకి ఫుల్ స్క్రీన్లోకి అయితే సెట్ అయిపోతుంది. సో మీకు ఏ విధంగా సెట్ కావాలనుకుంటారో ఆ విధంగా పెట్టేసుకొని ఫోటోని అయితే ఇట్లా సెట్ చేసుకోండి. సో ఎందుకంటే మనకి ఫుల్ స్క్రీన్లో ఉంటేనే మనకి స్టేటస్ అనేది చాలా అందంగా ఉంటుంది. సో అలానే మీకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ని మనకి ఫుల్ స్క్రీన్లో లేకపోతే ఒకవేళ ఫుల్ స్క్రీన్లో అయితే పెట్టేసుకోండి. సో ఇలా ఒక్కొక్క ఫోటోని అయితే ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ మనకి ప్లస్ బటన్ అయితే కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మన ఫోటోల మధ్యలో. సో ఈ ప్లస్ బటన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగా మనకి ఇలా అయితే వస్తుంది. సో మీరైతే ఒక ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడైతే ఎఫెక్ట్స్లోకి అయితే తీసుకెళ్తుంది. సో మనకి ఇక్కడ 3D ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్కి స్క్రోల్ చేయండి. సో లాస్ట్కి వెళ్తే మనకి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఇక్కడ ఉండి లాస్ట్ నుంచి సెకండ్ వన్ని దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకైతే ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఎఫెక్ట్స్ ఉంది కదా, సో ఈ ఎఫెక్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని, మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే వచ్చేసింది కదా. సో ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ 1 2 3 4 6 ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాపింగ్ మనం చూసుకున్నట్టయితే ఎలా వచ్చేస్తుంది. సో అలా అయితే మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ సెకండ్ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చి మళ్ళీ అందులోకి వెళ్ళేసి సో నెక్స్ట్ వన్ వేరే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సో అలా ఇంకో ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. సో మనకైతే ఇలా అయితే యాడ్ అయిపోయింది. సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఇదైతే మనకి సెట్ అయిపోయింది. సో కొంచెం ఫొటోస్ అయితే కొంచెం చిన్నగా చేసుకుందాం. సో ఇలా చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఈ వీడియోని అయితే మనకి ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి షేర్ బటన్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ షేర్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకి వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఈ వీడియోని ఇలానే సేవ్ చేసి పెట్టేసుకున్న తర్వాత మీకు ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. సో సేవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి, మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చి మళ్ళీ 9:6 రేషన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఇస్తాను చెప్పా కదా. సో మీరు ఆ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన మీడియా ఉంది కదా, మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ ఇచ్చి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీరు సో నేనైతే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి సో దీని అయితే వీడియోలో ఎంత కావాలనుకుంటే అంతవరకు స్క్రాల్ చేసుకోండి. స్క్రాల్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియా పైన ట్యాప్ ఇచ్చి సో మీరు అయితే ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇదే మీ టెంప్లేట్ లింక్. సో మీకు టెంప్లేట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ సీజర్ ఉంది కదా, సో సీజర్ పక్కన మనకి ఇది ఉంది కదా, సో ఈ గుర్తు మీద ట్యాప్ ఇస్తే మనకి ఫుల్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, సో అదైతే మనం రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలంటే దాని మీద ట్యాప్ ఇచ్చేసి మనకి కిందికి స్క్రాల్ చేసి మనకి క్రోమోకి అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి దీన్ని ఎనబుల్ చేసేయండి. ఆప్షన్ ఎనబుల్ చేయగానే మనకి అయితే బ్లూ కలర్ అయితే వెళ్ళిపోతుంది. సో గ్రీన్ కలర్ వెళ్ళిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇంతకుముందు అయితే ఒక వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో లేయర్స్ పైన ట్యాప్ చేయండి, మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో మనం ఇప్పుడు అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా, సో దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో దాన్ని కొంచెం చిన్న చేసేసి
సో చిన్న వేసేసిన తర్వాత సో దీన్ని మీరు ఇందులో సెట్ చేసేయండి. సో సెట్ చేసేసిన తర్వాత మనకి ఇక పక్కకి చూసుకున్న 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద ట్యాబ్ వేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, సో ఇక్కడ చూడండి సెండ్ టు బ్యాక్ మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చేస్తే మనకి అది అందులో అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి కరెక్ట్గా సెట్ అయితే అయిపోయింది. సో ఇలా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు వీడియోని ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. సో గైస్ వీడియో చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. సో వీడియో అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఎలా సేవ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, సో పైన చూసుకున్నట్టయితే సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది. సో మీకు ఇక్కడ లెన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పర్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి, మీకు వీడియో అయితే ఎక్స్పర్ట్ అయిపోతుంది. సో గైస్ వీడియో చూసారు కదా, సో చాలా అయితే సింపుల్గా ఉంది. సో వీడియో నచ్చ మాత్రం ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.